విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు. దారుణం అబ్బా నిజంగా. డబ్బులు తీసుకొని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని, ఇల్లు కట్టుకొని ఆడుంటే, నీ పాసుగుల రాత్రి రాత్రిపై వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి తెచ్చేసి, ఇంత కర్కశంగా ఎట్లా వ్యవహరించారా సీరియస్‌లీ. ఒకరికి మనం ఇంత దారుణంగా వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి తెచ్చేస్తామా? అర్రే! దారుణం లేండి వాళ్ళ ఇష్యూ. ఆ బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గన్నవరం ఎయిర్పోర్ట్‌లో కలిశారు. మా జీవితాలకు అండంగా ఉండండి అని చెప్పి వేడుకున్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కొందరు బాధితులైతే కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏడుస్తూ ఒక వినతి పత్రాన్ని అందించారు. అండగా ఉంటాం, ఏం చేయాలో చూస్తామని అయితే చెప్పారు. 2.17 ఎకరాల భవానీపురంలో జోజినగర్లో అట. దాని మీద ఎవరో పెద్దలు కన్నేశారట. ఆ స్థలం మీద కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం అట. సో దాని మీద కన్నేసి 42 ఇళ్లను నేలమట్టం చేసేసి వాళ్ళ జీవితాలు రాత్రికి రాత్రి రోడ్డు మీదకి తెచ్చేశారు. యాక్చువల్గా ఈ విషయం ఏంటంట, విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో ఉన్న ఈ భూమి కోట్ల విలువ చేస్తుందట. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒక అగ్రిమెంట్ చేసుకున్నారట 80కి ముందు. అయితే అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఏమి స్పందించలే తర్వాత మిగతా డబ్బులు ఇవ్వడం అది ఇది. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, 1980 ప్రాంతంలో ఆ స్థల యజమాని ఇంకో వ్యక్తికి అమ్మారు. ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకున్న స్పందించకపోతే ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారట. 42 మందికి అమ్మారు. ఫ్లాట్లు చేసి రిజిస్ట్రేషన్ చేసి అమ్మారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన అనుమతులు, కరెంటు, తాగునీటి కనెక్షన్లు అన్నీ తీసుకున్నారు. బ్యాంకు రుణాలు తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత చాలామందికి ఇల్లు అమ్ముతూ వచ్చారట. చాలా ఇల్లు చేతులు కూడా మారాయి. పలువురు కొనుక్కుంటూ వచ్చారు. అయితే స్థలం 80కి ముందు తొలుత అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నుంచి కొన్ని కాగితాలు పొందినటువంటి ఇప్పటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న నేతలట అక్కడ ఒక సొసైటీ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి మొత్తం మీద కోర్టు ద్వారా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని కాజేయాలనుకొని ఏదో ఒకటి అందులో సఫలీకృతం అయ్యారట. ఇందులో చాలా పేర్లు వినిపిస్తున్నాయట ప్రభుత్వ పెద్దలవి దగ్గరవి. ఆ తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఈ 42 ఫ్లాట్స్ వాళ్ళు అక్కడ విచారణ జరుగుతూ ఉంది. చివరికి స్టే ఇచ్చింది. విచారణ జరుగుతుంది. విచారణ అయిపోయేంత వరకన్నా ఆగమని చెప్పారట. అదే ఇప్పుడు విచారణ సుప్రీంకోర్టులో స్టార్ట్ అయింది. 2-3 గంటల్లో ఆగండి, విచారణకు వస్తుంది అని చెప్పారు. సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది అనుకున్నప్పుడే పోయి కూల్చిపడేశారు. తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంట. దీని మీద కూల్చేశారు అప్పటికే ఇల్లు. దారుణం కాదు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళు ఖాళీ చేసి ఈ నెలాఖరు వరకు టైం ఉందట. ఆలోపు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అనుకున్నారేమో కానీ ముందే కూల్చేశారట. చూడండి, పత్రికలో నీటిగా రాసుకుంటూ వచ్చారు. సుప్రీంలో వాదనలు ఉన్నాయి. 4 గంటల పాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదట. బాధితులు ఏమంటున్నారు మీడియా ముందు, మా రిజిస్ట్రేషన్లు అక్రమం అయితే అవి చేసిన అధికారుల మీద కేసు పెట్టండి, మేము భవనాలు కట్టుకోవడానికి అనుమతించిన మున్సిపల్ వాళ్ళ మీద కేసు పెట్టండి, మేము అప్పులు చేసుకొని బ్యాంకులోంచి లోన్లు తీసుకొని ఆ స్థలాలు కొనుక్కొని ఇవన్నీ చేస్తే మా కూల్ చేసి రోడ్డు మీదకి తేవడం ఏందనేది వాళ్ళ బాధ.